ఏమంటారు? శిశువు అంటారు. వైద్యులు ఏమని అంటారు తెలుసా? అమ్మా ఆ చిన్నబిడ్డని తీసురా, ఆ శిశువుని తీసురా అంటారు, శిశురాన్ని తీసురా అంటారు. ఎందుకంటే ఆ సంబోధమైనటువంటి బోధ, ఆ మాట చాలా మంచిది కనుక శిశువు అని. తర్వాత మన కుమారుడు అనుగ్రహింపబడును. ఎవరికి కుమారుడు అంటే మనకే కాదు, ఈ లోకమంతటికి కూడా ఏకైక కుమారుడు, లోక రక్షకుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. అంటే యేసు ప్రభువారే దేవుడు. ఇప్పుడు ఈ క్రిస్మస్ ఉంది, ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక కులానికి, ఒక దేశానికి పండగ కాదు, యావత్ దేశానికి అంతటికి కూడా పండగే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ అందుకే అన్నాడు, మనకి కుమారుడు అనుగ్రహింపబడును. అంటే అర్థం ఏంటో తెలుసా? లోకానికి అంతటి కూడా లోకరక్షకుడు నేను ఇస్తున్నాను. కనుక ఆయన ఎందుకు వస్తున్నాడంటే మిమ్మల్ని అందరినీ కూడా మరణ ఛాయల్లో నుంచి విడిపించడానికి, బాధల్లో నుంచి విడిపించడానికి, దుఃఖంలో నుంచి విడిపించడానికి కూడా యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒక కొడుకు పుట్టాడంటే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? వీడు పెద్ద అయిపోయి నన్ను బాగా ఉద్ధరిస్తాడు అని అనుకుంటారు కదా. ఆడు పెద్ద అయిన తర్వాత ఉద్ధరిస్తాడా, ఏం చేస్తాడు తర్వాత సంగతి. కానీ ఏమంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం కదా దేవుని బిడ్డరా, అలాగా. కానీ ఈ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దివి నుంచి భూమికి దిగి వచ్చాడు. కనుక యేసు ప్రభువారు ఏకైక కుమారుడు తండ్రి అయిన దేవుడికి. ఈ భూమి మీద తండ్రి అయిన దేవుడు సమాధానాన్ని పంపించాలి, రక్షణ పంపించాలి అని చెప్పి సరాసరి ఆయన ప్రియకుమారుని మన కొరకు పంపించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. పంపించిన తర్వాత మరలా ఉంది, ఆయన భుజం మీద రాజ్యభారం. చూసారా, ఒక ఇంటి భారం ఉంటేనే మనిషి కిటికెట్టి కొట్టేసుకుంటున్నాడు కదా. కానీ ఏ భారం అన్నాడు ఇక్కడ? ఆయన భుజం మీద రాజ్యభారం. అంటే మొత్తం ఈ రాజ్యం అంతటి భారము, దేశ భారం అంతటి కూడా ఆయన భుజాల మీద ఉంది, ఆయన భుజ స్కంధాల మీద ఉంది కదా. మనిషి నలుగురు నెట్టుకు రావడానికే ఇబ్బంది పడతా ఉన్నాడు కదా. మరి రాజ్యభారం అంతా కూడా మోసుకుని రావాలంటే ఎంత కష్టమైనటువంటి పరిస్థితి. యేసు ప్రభువారు అనుకుంటే అన్ని జనాంగం మీద అంచు దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. హల్లెలూయా. మరి అది చెయ్యాలంటే యేసు ప్రభువారు చేయగలరు, కానీ అలా కాదు. ఆయన ఏంటంటే స్వతహాగా ఆయన కోసం తెలుసుకోవాలి, రక్షణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి. యేసు ప్రభు దేవుడని వారి పాపాలన్నీ ఒప్పుకొని ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలు ఆయన భుజం మీద రాజ్యభారం అంతా కూడా ఉండును అని. ఆయన ఎవరంటే ఆశ్చర్య ఆగండి స్పీడ్ అయిపోతాను. ఆయన ఎవరమ్మా? ఆశ్చర్యకరుడు అంటే ఏంటి? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కూడా చేయగలడు. ఆమె చెప్పండి. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఇప్పుడు గుండె ఆపరేషన్ వెళ్తారు, ఫస్ట్ రిపోర్ట్లు అన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. వీడికి ఆపరేషన్ చేసేయాలని వెళ్తారు. వెళ్ళిన తర్వాత మరలా స్కానింగ్లు అన్ని రిపోర్ట్లు చేసేసరికి దేవుడు ఆశ్చర్యకరంగా వీడికి ఇంకా ఆపరేషన్ దగ్గర అవసరం లేదు, చాలా రోజులు బతికేస్తుందని చెప్తారు. గట్టిగా చెప్పడం ఆశ్చర్యకరం అంటే అది. కనుక దేవుని ప్రియమైన బిడ్డ చూడండి, ఆశ్చర్యాలు ఎన్నెన్నో చేస్తాడు దేవుడు. అందుకే కదా ఆయన పాట ఉంది కదా, నా యేసు ఆశ్చర్యకరుడు, నా యేసు బలవంతుడు, నిత్యుడు తండ్రి, బలవంతుడు నిత్యుడు తండ్రి, సమాధాన కష్టము తీర్చును, సమాధాన కష్టం తీర్చును. శ్రేష్ఠ నామం, అతి శ్రేష్ఠ నామం, యేసు నామము. శ్రేష్ఠ నామం, అతి శ్రేష్ఠ నామం,
హల్లెలూయా. అంత ఆశ్చర్యకరం అన్నమాట. ఆయన మన మధ్యలో ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం దుఃఖపడినప్పుడు మన కన్నీరు తుడుస్తూ ఉంటాడు. మన వ్యాధ బాధలు శోధనలన్నీ కూడా దూరం చేస్తూ ఉంటాడు. మన మనసు ప్రశాంతంగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఆలోచనలన్నీ తారుమారు చేయగల శక్తి ఒక యేసయ్యకు మాత్రమే ఉంది కదా. బాబెలు గోపురం కట్టాలని ప్రయత్నం చేశారు. యేసు ప్రభు కన్నా హెచ్చించుకోవాలనుకున్నారు మనుషులు. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడి ఆలోచన మీద భాషలన్నీ కూడా తారుమారు చేశాడు. అందుకే ఆయన ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం. మరి బలవంతుడైన దేవుడు ఎవరైనా? బలవంతుడైన దేవుడు అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన కేరేబులు శిరావుల ద్వారాగా, ఆ దూతలు మహాదూతల ద్వారాగా, ప్రధాన దూతల ద్వారాగా, 24 మంది పెద్దల ద్వారాగా గణపరుస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక ఆయన పేరేంటమ్మా? బలవంతుడైన దేవుడు. ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు. ఆయన పని చేస్తుంటే, నువ్వు ఎలా పని చేస్తున్నావయ్యా, నువ్వు చూస్తే సన్నంగా ఉంటావు అంటే, పనికి వచ్చేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను అయ్యగారు, వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోతాను, చూడడానికి ఇలా ఉంటాను, కానీ పని చేసి నేను కాదు, కానీ యేసయ్య నా పని అంతా చేసేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగా దేవుని బిడ్డలు చూడండి, ఆయన బలం లేని వారికి బలం ఇచ్చే దేవుడు కదండి. బలం లేనటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు? బలాన్ని కూడా ఇస్తాడు. కనుక చూడండి, నిత్యుడగు తండ్రి అంటే ఈ మాట చాలా గొప్పదన్నమాట. నిత్యుడగు తండ్రి అంటే ఈ భూమి మీద ఏమండి, ఎప్పుడైనా మీరు ఒక విషయాన్ని గ్రహించుకోవాలా. ఒక తండ్రి ఉంటాడు, మనల్ని భౌతికంగా కన్నటువంటి తండ్రి కదండి. ఆ తండ్రి మనతో పాటు కొన్నాళ్ళు ప్రయాణం సాగిస్తాడు. అలాగే మన పిల్లల తర వచ్చినా కూడా అలాగే మాట. అంటే ఈ భూమి మీద మనిషి ఎప్పుడు కూడా కొంతకాలం వాడే, ఒక 100 సంవత్సరాలు బ్రతకొచ్చు, 120 సంవత్సరాలు బ్రతకొచ్చు. సరే, ఇక్కడ 27వ కీర్తన మరి 10వ వచనం చూసినట్లయితే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును అని ఉంటుంది. చూసుకుని అండర్లైన్ చేసుకున్న మాట. కనుక ఎందుకంటే ఆయన నిత్యము కూడా తండ్రి. నీ తల్లిదండ్రులు కోపం వస్తే నీ మీద మాట్లాడడం మానేస్తారు, కానీ ఈ నిత్యుడకు తండ్రి నీతో ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు మాట్లాడకపోయినా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నువ్వు మాట్లాడకపోయినా ఆయన మాట్లాడాలి. ఏమండి, నువ్వు ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తాడు. అవునా కాదా? ఇప్పుడు ఈ లోకంలో మనం ప్రేమిస్తేనే మనం ప్రేమిస్తాం, కానీ మన యేసయ్య మనం ప్రేమించకపోయినా మనల్ని ప్రేమిస్తాడు. మనం ప్రార్థించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. నా ప్రాణమైనవు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను విడిచిపోవెందుకో, నా ఉంటే నీకెందుకో ఓ యేసయ్యా, ఓ ఎందుకో. నువ్వు మరిచిపోయినా ఆయన నిన్ను మరిచిపోడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో ఉంటాడు కదా. నీ ఆలోచనలో నీకు ఉంటాడు, నీ బలహీనతలో ఉంటాడు. ఏమండి, అందుకే ఆయన ఏమనంటే నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు దేవుడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. సమాధానం అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఏం తీసుకొచ్చారంటే సమాధానాన్ని తీసుకుని వచ్చారు. అందుకే సమాధానానికి అధిపతి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంటే అసమాధానంగా ఉన్నటువంటి వారికి కూడా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. అందుకే సమాధాన పరచబడి వారు సమాధాన పరచబడతారట. హల్లెలూయా. కనికరము చూపువారు కనికరింపబడతారు. దేవునికి స్తోత్రం. కనుక సమాధానం అనేటువంటిది దేవుని బిడ్డరా, దేవుడు మరి చెప్తున్నటువంటి మాట. చాలా విషయాల్లో చదువుకున్న పిల్లలు కానీ,
పెద్దవాళ్ళు కానీ ఏమండి గమనించవలసింది ఏంటంటే కొన్ని విషయాల్లో కొంచెం వెనకడు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని విషయాలు అది ఆలస్యం అవుతున్నట్టు లెక్క కాదు. ఏదైనా దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు దేవుడు ఏదో చేయబోతున్న ఒక నిరీక్షణే దేవుని బిడ్డరా మనకి సమాధానాన్ని తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఇజ్రాయెల్ రాజు సమాధానానికి అధిపతి కనుక అతనికి పేరు పెట్టబడినను. చూసారా ఏమన్నది అక్కడ? అతనికి పేరు పెట్టబడింది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించెను. హల్లెలూయా. కనుక ఆ సింహాసనం ఎప్పుడు కూడా యేసు ప్రభు వారిదే. ఏమండి ఆ సింహాసనం ఎవరిది? దావీదు యొక్క సింహాసనం. అందుకే దావీదు పట్టణములో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. క్రీస్తుని ఆరాధించడం. మాస్ అంటే ఆరాధన కనుక క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తుని ఘనపరచాలి, క్రీస్తుని మహిమపరచాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో అలాంటి వరవడి మనం కలిగి ఉంటామో దేవుని బిడ్డరా యేసు ప్రభువారు ప్రతి విషయంలో కూడా నీకు తోడై ఉంటాడు. అపజయాలను కూడా ఆయన విజయంగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.